వెల్కమ్ టు మై ఛానల్ అద్రే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అద్రే. ఈరోజు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రీతు చౌదరి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఆ ఇంటర్వ్యూలో పవన్ అండ్ రీతు గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏమేమి మాట్లాడుకున్నారు అండ్ శివాజీ గారు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇంటర్వ్యూ ఒక ఫన్ వేలో పోతుందా లేకపోతే సీరియస్గా క్వశ్చన్స్ అడుగుతారా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ రీతుని ఇమిటేట్ చేస్తూ ఏడుస్తున్నట్టు అన్నట్టు ఇమిటేట్ చేస్తూ, ఎవరికి అర్థమవుతుంది ఏడుస్తూ ఇలా మాట్లాడితే, ఎవరికి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని శివాజీ గారు అంటారు. ఏ కంట కన్నీరు రాకుండా ఏడవడం ఒక అద్భుతం. నిజంగా రీతు ఏ కంట్లో నుంచి కన్నీరు రాకుండా ఏడవడం శివాజీ గారిని అందరినీ ఆశ్చర్యపరిచినట్టు శివాజీ గారు చెప్తున్నారు. రీతుని వెల్కమ్ చేసి, హాయ్ సార్ ఎలా ఉన్నారు అంటే, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నానమ్మా నేను అని అంటున్నారు శివాజీ గారు. ఆర్టిస్ట్ ఏడవడం అంటే రెండు కళ్ళల్లో ఏడుస్తారు, కన్నీళ్ళు వస్తాయి. అప్పట్లో ఒక డైరెక్టర్ గారు సావిత్రి గారిని ఒక కంట్లో నుంచి 2 drops రావాలి అంటే సావిత్రి గారు 2 dropsే వచ్చేటట్లు ఆమె అంతగానో యాక్టింగ్ చేసింది, అంత పర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు ఆమె చేసింది కాబట్టి ఆమె చాలా మంచి పేరు వచ్చింది. కానీ నీకు ఏ సిచ్యువేషన్లో నువ్వు నిజంగా ఏడవాలి, ఏడ్చే సిచ్యువేషన్ నీకు ఏ రోజు ఏ కంట్లో నుంచి కన్నీరు రాలేదమ్మా అని చెప్తారు. రీతు దానికి సమాధానం, ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్ళు రానంత ఏడ్చేసాను సార్ లోపలనే అని చెప్పింది. ఒకసారి ఏడవమ్మ నా కోసం చూస్తాను అంటే, లేదు సార్ అదే హౌస్లోనే అయిపోయింది సార్, నేను ఏడ్చి అయిపోయింది, రావట్లేదు, బయటికి వచ్చాక అక్కడంతా ఏడ్చేసాను సార్, ఇప్పుడు రావట్లేదు అని చెప్పింది. ఎక్కడ ఏడ్చావమ్మా, నాగార్జున సార్ దగ్గర ఏడ్చావా అని శివాజీ గారు అడగ్గా, లేదు సార్ నాగార్జున సార్ దగ్గర ఏడవలేదంటే, ఓకే డెమాన్ పవన్ దగ్గర ఏడ్చుంటావు అని. అవును సార్ అని కొంచెం రీతు చౌదరి కొంచెం బ్లష్ అవుతుంది. రీతు చౌదరి అలియాస్ దివ్య అని శివాజీ గారు వెల్కమ్ చేశారు. బిగ్ బాస్ 15 వారాలుంటే రీతు చౌదరి అలియాస్ దివ్య 13 వారాలకే వచ్చేసింది. ఎందుకో రీతు చౌదరి వెనుకబడింది. సారీ డెమాన్ పవన్ వెనుకబడ్డాడు అని చెప్తాడు. రీతు అందరూ ఇలానే అంటున్నారంట. ఇప్పుడు రీతు అయినా కానీ తన గేమ్ని వదిలేసి నాకు డెమాన్ పవన్ ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతిదీ చేసేసరికి ఇప్పుడు రీతు ఆడుతుందా లేకపోతే డెమాన్ పవన్ రిప్రజెంట్ చేస్తూ ఆడుతుందా, డెమానా రీతు అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆడియన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రీతు స్ట్రెంగ్త్ అండ్ ఫోకస్ అంతా డెమాన్ పవన్ మీదే పెట్టింది. రీతు ఎందుకో వెనుకబడింది. సారీ డెమాన్ పవన్ ఎందుకో వెనుకబడ్డాడు. నీ ఆట నువ్వు ఆడకపోవడం వల్ల, నీ ఆట డెమాన్ పవన్ కోసమే ఆడడం, డెమాన్ పవనే నా ఆట అనుకోవడం వల్ల నువ్వు టాప్ 5లో నుంచి ఈరోజు ఎలిమినేట్ అయ్యావమ్మా. రీతు ఎందుకో వెనుకబడింది. ఓ సారీ డెమాన్ పవన్ ఎందుకో వెనుకబడ్డాడు అని ఈ మాటలు ఎందుకు వచ్చాయమ్మా, నువ్వే కదా క్రియేట్ చేసింది, నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేస్తుంటే ఈ మాట డెమాన్ పవన్ ఎందుకు వెనకబడ్డాడు, రీతు చౌదరి ఎందుకు వెనకబడింది అనేది రాదు కదా. నీకు మంచిగా బాగా ఆడే కెపాసిటీ ఉంది, మంచిగా ఆడుతున్నావు. అండ్ డెమాన్ పవన్కి నీకు డిఫరెన్స్ ఏంటో తెలుసా అమ్మా, డెమాన్ పవన్ ఆట అంటే దాన్ని ఇచ్చి పడేస్తాడు, దాంట్లో ఏ రిలేషన్షిప్ తీసుకురాడు. ఒక్కవేళ ఎంత ఆట అయినా కానీ, మొన్న కళ్యాణ్ ఆటలో కానీ తినికి బాగాలేక పడుకో ఉన్నా కానీ కళ్యాణ్ డెమాన్ పవన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తను నా కోసం వెయిట్ చేస్తున్నాడని నాకు లేస్ మరి ఓకే యూ కెన్ గో అన్న తర్వాతని డెమాన్ పవన్ యూ కెన్ గో అనిన తర్వాతని కళ్యాణ్ ఆట ఫ్లాగ్ ఎగరేశాడు. సో దాంట్లో అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, అంతే జెన్యూన్గా ఉంటాడు డెమాన్ పవన్ ఆట విషయానికి వస్తే. నీకెక్కడ గేమ్ పోయిందో తెలుసా అమ్మా, నువ్వు ఆట చాలా బాగా ఆడతావు, దాంట్లో డౌటే లేదు, చాలా బాగా ఆడతావు. అండ్
ఆడే విధానంలో ఒక్కొక్కసారి నీకు పురుగు తొలుస్తుంది. ఆ పురుగు తొలిచినప్పుడు నువ్వు కన్నింగ్ గేమ్స్, తుపాస్ గేమ్స్ ప్లాన్స్ వేస్తావు. ఆ ప్లాన్ వల్లే నీ గేమ్ దెబ్బతినింది. నువ్వు నిజంగా టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయివి. టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయివి. ఎందుకో వెనుకబడ్డావు. మా ఇద్దరికి ఒకరికి అండర్స్టాండ్ ఉంది సార్. నా గురించి ఏందో డెమాన్ పవన్కి తెలుసు, డెమాన్ పవన్ ఏంటో నాకు తెలుసు. సో మేము ఎవరికి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం లేదు అని రీతు చౌదరి చెప్తుంది. మాది ప్యూర్ ఫ్రెండ్షిప్. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఎలాగో తన దగ్గర నాకు అంతే కంఫర్ట్ అండ్ అంతే జెన్యూనిటీ అనిపించింది. నా బెస్ట్ ఫ్రెండ్ సార్ అని చెప్తుంది. 3 వీక్స్ కోసం హెయిర్ కట్ చేసావు, ఇది ఫేకా రియల్ అని అడుగుతుంది. 3 వీక్స్ కోసం ఎవరైనా హెయిర్ కట్ చేస్తారమ్మా? హెయిర్ అంటే ఒక గర్ల్స్ కానీ లేడీస్ కానీ అదొక ఎమోషన్. నువ్వు హెయిర్ కట్ చేసావంటే అదొక ఫేక్ అనుకుంటున్నాను అని శివాజీ గారు అనగా, లేదు సార్, నాకు ఆ 3 వీక్స్ ఆమె నాకు చూపించిన కేర్ కానీ ఆమె చూపించిన ఫుడ్ అందరికి ఫీడ్ చేయడం కానీ అది చాలా బాగా నచ్చింది. తను మాటలు వదిలేస్తుందే కానీ తన మనసు మాత్రం చాలా మంచిది సార్. తను టేక్ కేర్ చేసే విధానం కానీ చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది సార్ అని చెప్తుంది. తన కోసం మా డాడీ షర్ట్ని కూడా మీకోసం నేను మా డాడీ షర్ట్ని కూడా వదిలేసి మీ శారీస్ కోసమని నేను సాక్రిఫైస్ చేశాను అని చెప్పాను. నీ క్యారెక్టర్ మీద అంత మాట అంటే నువ్వు వదిలేసావు, నీకేం బాధ అనిపించలేదా అంటే, ఇంకేం చేస్తాను సార్, ఆమె ఆ రోజు నామినేషన్లో ఆ పాయింట్ అనగానే నాకు చాలా బాధేసింది. అయితే ఎందుకు ఏడ్చావమ్మా అంటే, సార్ ఏడుపు వచ్చింది సార్, అందుకనే ఏడ్చాను అని చెప్తుంది. చాలా బాధ వేసింది సార్, అందుకని ఏడ్చాను. తను ఎప్పుడూ అనలేదు సార్. ఆ నామినేషన్కి వచ్చేసరికి తను ఆ పాయింట్ అనేలకే నేను షాక్ అయిపోయాను అని చెప్పింది. అయితే ఏంటమ్మా మీరు రీతు, డెమాన్ పవన్ నువ్వు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, అది మళ్ళీ హగ్ చేసుకొని మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ గొడవ పడతారు అంటే, మేము ఎప్పుడు అట్లా చేసాం సార్, మేము ఎప్పుడు గొడవ వేసుకున్నాం. మీరు ఎప్పుడు అలానే చేస్తున్నారమ్మా, ఎప్పుడు గొడవ పడడం, అలగడము, వాడు ఎప్పుడు వస్తాడా, వాడు సాయి ఇట్లా చూస్తూ ఉంటావమ్మా, ఎదురు చూస్తూ ఉంటావు అని శివాజీ గారు యాక్టింగ్ చేస్తూ వాళ్ళ ఎట్లా చేశారు అనేది యాక్టింగ్ చేస్తూ మరి చూపించారు. నీకు ఈ డెమాన్ పవన్ ఎలా కనెక్ట్ అయ్యడం అంటే, మేము ఫస్ట్ టెనెంట్స్ ఉన్నప్పుడు తను ఓనర్స్ ఉన్న టాస్క్లో తను అందరి కోసం ఆలోచించడం కానీ, తను మంచి అలవాట్లు కానీ, మంచిగా అందరికీ ఫీడ్ చేసే పద్ధతి కానీ, అందరి కోసం తాపత్రయపడతాడు సార్. నాకు తనలో ఉన్న మంచితనం నాకు చాలా ఇష్టము అని చెప్తారు. అండ్ అయితే మీ అమ్మ మాధురితో డెమాన్ పవన్తో ఉండకూడదని ఎందుకు కాల్ చేసి చెప్పింది సార్ అంటే, ఏమో సార్, అది తన డెసిషన్, తను చెప్పింది. అది నేను బయట వాటి గురించి నేను పట్టించుకోను. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకేమనిపించిందో అదే నేను చేస్తాను అని రీతు చౌదరి అంటుంది. నీ క్లోజ్ ఫ్రెండ్ పవన్ ఒక మాట అన్నాడు, నీకున్న ఒపీనియన్ పక్కన వాళ్ళ మీద వేసి రుద్దుతావు అని శివాజీ గారు అన్నారు. డెమాన్ పవన్ రీతుకున్న ఒపీనియను అదే ఒపీనియను పక్కన వాళ్ళ మీద వేసి రుద్దుతాడు అని డెమాన్ పవన్ అన్నట్టు చెప్తుంది. రితు ఏమంటుంది, వాడికి ఫస్ట్ నుంచి అదే డౌట్ సార్, అలానే ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పింది. పవన్ బయటకు వచ్చాక లవ్ యూ అంటే ఏం చెప్తావు రీతు అని అడిగితే, అది తనకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది సార్. తను వాట్ ఈజ్ వాట్ అనేది మా ఇద్దరికి ఒక ఒపీనియన్ ఉంది. మేము ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్, బయటకు వస్తే తనకు బయట నేను చెప్తాను అని చెప్తుంది. ఓకే, ఇదంతా గేమ్ కోసం పుట్టిన ప్రేమ, అర్థమైందమ్మా అని చెప్తాడు. సంజన, నీకు ప్రాబ్లం ఏంటమ్మా, ప్రతిసారి మీరు గొడవ వేసుకుంటూ ఉంటారు అంటే, నాకు తనకేం ప్రాబ్లం లేదు సార్. తన నామినేషన్లోకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి నన్ను కావాలని ఏదో ఒక పాయింట్తో నన్ను ఇలా పోక్ చేస్తుంది, నన్ను బాధ పెట్టాలని చూస్తుంది. దానివల్ల నాకు ఆమెకి గొడవలు డిస్టర్బెన్స్ అవుతాయి. రిమైనింగ్ అంతా ఆమె చాలా స్వీట్, చాలా అందరినీ టేక్ కేర్ చేస్తుంది, చాలా బాగా నచ్చుతుంది.
మీరు పవన్ అండ్ రీతు మీరిద్దరూ గొడవ పెట్టుకోవడం ఎట్లా ఉంది? అరే ఎక్కడున్నావు? 4 అయింది రా రా గొడవ పెట్టుకుందాం, లేకపోతే 6 అయింది రా గొడవ పెట్టుకుందాం అన్నట్టు మీరు చేస్తారమ్మా. మళ్ళీ 8 పవన్ ఎక్కడా అని నువ్వు వెళ్తావమ్మా, మళ్ళీ గొడవ పెట్టుకునే టైం అయిపోయింది అని. నీకు నామినేషన్స్ అంటే భయం అమ్మ. నామినేషన్స్ వచ్చేసరికి నువ్వు కాళ్ళంతా వణికిపోతూ ఉంటావు. నామినేషన్స్ అంటే భయమా అని అడుగుతారు. లేదు సార్, 3rd వీక్లో నామినేషన్ కొంచెం భయం అనిపించింది, ఈ వీక్లో కొంచెం భయం అనిపించింది, అంతే, ఇంకేం లేదు అని చెప్తారు. శివాజీ గారు, నువ్వు గేమ్ చాలా బాగా ఆడావమ్మా, నువ్వు ఇంకా ఫోకస్గా నీ గేమ్ ఆడుంటే నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిన దానివి అని చెప్తారు. అండ్ దీనిలో ఒక టాస్క్ ఇస్తారు. నువ్వు ఒక హార్ట్స్, నీకు ఎవరెవరు నచ్చిన వాళ్ళని నువ్వు ఇంటికి తీసుకుని వెళ్తావు, హార్ట్స్ని నీకు ఎవరు నచ్చలేదు అనే వాళ్ళని మధ్యలోనే వదిలేసిపోతావు అనే టాస్క్ ఇస్తే, ఫస్ట్ సుమంత ఫోటో హార్ట్ షేప్ ఫోటో ఇస్తే దాంట్లో సుమన్ని బయటే వదిలేస్తాను అని చెప్పింది. అండ్ భరణి గారిని కూడా బయటే వదిలేస్తానని చెప్పింది. అండ్ తనూజాని అండ్ డెమాన్ పవన్ని కళ్యాణ్ని వీళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తాను, అండ్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ నేను కంటిన్యూ చేస్తానని చెప్పింది. ఇది రీతు చౌదరి అండ్ శివాజీ గారితో రీతు చౌదరి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.